చాలా థ్యాంక్స్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే నూతన సంవత్సరంలో అక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాను. పత్రికల వారికి, టీవీ ఛానల్ వాళ్ళకి కొంచెం మంచిగా వేయండి అరా, మా సినిమా ఇంకా ఇంకా బాగుందని వేయండి. వాళ్ళు ప్రేక్షకులు ఒప్పుకున్న మీరు ఒప్పుకోరు, అదే వచ్చింది తిప్పలు మాకు. బాగుందని వేయండి. అందరూ క్షమించాలి. ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. నా వేషం మాత్రం డైరెక్టర్ గారు సూపర్గా తీశారు. తర్వాత ఏమీ కాంప్రమైజే లేదు. విగ్గు పెట్టుకుంటారండి అన్న, వద్దమ్మా అన్నారు. ఆయన వద్దంటున్నారు, మనం పెట్టుకుంటే బాగుండదేమో, బాగా తీయరేమో అని లేకుండా చేశారు. అయినా అందంగా ఉన్నాయి. చాలా సంవత్సరాల ముందు కృష్ణవంశీ గారు వాళ్ళు వీళ్ళు విగ్గు అది ఏమో వద్దమ్మా అలా వచ్చాయన్నారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేదని బాగున్నాను అనుకున్నా. ఈయన సినిమాల్లో కూడా అందంగానే ఉన్నాను. ఇంకా పైన ఏమన్నా సినిమాలు వస్తే ఇలా న్యాచురల్గానే చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్ గారు. అందరికీ ఒక విషయం చెప్పాలండి. అన్నపూర్ణమ్మ గారు లైక్ సో మచ్ సీనియర్. మేము షూట్ చేసేటప్పుడు ఇదే డిసెంబర్ లాస్ట్ ఇయర్ షూట్ చేస్తున్నామండి. నైట్ 6 to మార్నింగ్ 6 షూట్ చేసేది అనమాట. మోసం చేశారండి, అది మాత్రం మోసం చేశారు. సో అంత చలి అంత ఉండేది. కొన్నిసార్లు వెయిటింగ్, ఆ జూనియర్స్ వాళ్ళ వల్ల వెయిటింగ్ అన్నీ జరిగేది అనమాట. సో నేను అన్నపూర్ణమ్మ గారిని రామరాజు గారు మేడం ఇద్దరిని మీరు క్యారవాన్లో వెళ్ళి కూర్చోండి, లేదు సార్ ఇక్కడే ఉంటాం, మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి మేడం, మళ్ళీ ఎందుకు అంటే లేదు ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే ఐ సా దట్ డిసిప్లైన్ మేడం. నాకు ఏమర్థమైందంటే ఒక ఇంత సీనియర్స్ ఇంత అయ్యి కూడా ఇంత డిసిప్లైన్గా ఉన్నారు అంటే మీరందరూ కష్టపడుతున్నారు కదా. కష్టపడినా మేడం, ఇట్స్ లైక్ అయినా కూడా లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. నీకు ఇక్కడి నుంచి తిరిగి ఉండదని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. అది ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, మన పిల్లలకి ఒక సక్సెస్ రావాలి, బాగుండాలి అని కోరుకుంటున్నాను. నువ్వు నెంబర్ 1గా వస్తావని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అప్పుడే చెప్తాను మర్చిపోయాను మేడం. ఆది గారి గురించి నేను ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మధ్యలో ఇంటర్వ్యూలో ఎప్పుడో కొంతమంది అడిగారు అనమాట, ఆది గారి క్యారెక్టర్ ఎట్లుంటుంది అది ఇదని అడుగుతుంటే నేను వాళ్ళకి చెప్పాను, ఆది గారి క్యారెక్టర్ ఇంతవరకు మీరు చూడనట్టు విధంగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా. ఒకవేళ కాకపోతే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి సార్, లేదని చెప్పి ఉంటే చెప్పానంటే నాకు నిన్న కాల్ వచ్చింది. పేరు చెప్పకూడదు తెలియదు కాబట్టి చెప్పట్లేదు సార్. చేసి మీరు చెప్పింది నిజమే సార్, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఆది లైక్ దిస్ బిఫోర్, ట్రెమెండస్ జాబ్ అని చెప్పారు. మర్చిపోతానేమో ముందు చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఒకే కుటుంబం నిలబడి ఉన్నారు సార్. ఆ మాటల ముందు నాదంతా మీ రాతలు నిరజానలు, మీరు కోన, మీ రాత నిరజాన, ఈ కూసేది ఏంది కోన, ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి కాస్త మన్నించాలి ముందస్తుగా. పదాలు దొరుకుతాయి, కంగారు పుడుతుంటుంది. అందరూ పెద్ద పెద్ద గాత్రాలతో వచ్చిన వారందరూ. నా పర్సనాలిటీ లాగే గాత్రం కూడా చిన్నది. సోదరుని చూస్తే ఎప్పుడు అనిపించేది. మొన్న ఒకసారి మాటల సందర్భంలో ఆ మాట అప్రయత్నంగా వచ్చేసింది. సభ ఏదైనా మన ఇంటి పండగ కాబట్టి పంచుకోవచ్చు. ఆయన గొంతులో బేస్ ఉంది, బాడీలో గ్రేస్ ఉంది, విజయం ఎందుకు ఆడుతుంది అని ఒక తిరకాసు ఉండేదండి. శంబాల ఆది ఇది పునాది మీకు అని నా భావన. ఇక్కడ నుంచి మీరు వెనుతిరిగి చూడకుండా ముందుకెళ్ళే ప్రయాణాలు సాగుతాయని ఆశిస్తాను, భగవంతుని కోరతాను. సాయన్న వారసుడిగా మీరు ఒక దారి ఏర్పరచుకుంటారని భావన చేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా సార్ అందరి పేర్లు తెలియవు. మీరు దండ అన్నారు సార్, ఇందాక కన్ఫ్యూజ్ పడ్డాను. రాజేష్ దండ గారు ఇక్కడ అంతా సార్ మొత్తం అంతా హైందవ సామ్రాజ్యం ఉన్న శబ్దాలే వినిపిస్తున్నాయి సార్. అందరి రాముల వారికి ఒక దండ అన్నట్టు. అదేందో వింతగా ఇక్కడ ఇది ఎలా అయితే శంబల నగరం విచిత్రంగా ఉంటుంది అంటారో మా పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ఉన్న పేర్లన్నీ అంతే విచిత్రంగా ఉన్నాయి. యుగంధర ముని గారు, ఆయన కూడా యోగి. అదేందో కన్ఫ్యూజ్లో కూర్చొని అక్కడ దాక్కుంటే మీరు దుర్బినేసి పెట్టినట్టు ఇక్కడ లాగారండి. ఇది అన్యాయం. మాకు మాటలు రావు, భయపడుతూ ఉంటాం. ఏదేమైనా ఈ అందమైన వేడుకల్లో కలవలేకపోవడం అని సమయాలు జరుగుతూ ఉంటాయి. నేను దేనికి రాలేకపోయినాను, ఈ వేళలో వచ్చి కలిశాను. ఎందుకంటే అన్న ఎవరి మీద చిరాకు పెడితే మన మొహం మాడిపోతుంది, నవ్వితే నవ్వుతాం. ఇలా ఎంతమంది నవ్వుతూ ఉంటారు కదా, నేను తిరిగి రాలేకపోయినాను కదా, కనీసం మీ నవ్వుతుంటే నీ వెలుగులు ఏదో ఒక వెలుగు పట్టుకుని ఇంటికి వెళ్ళనా అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందన్న. థ్యాంక్ యూ. ఇంత పెద్ద వేదికలో, ఇంత పెద్ద హిట్లో, ఇంత పెద్ద మహానుభావులు అందరూ వచ్చారు. మీ అందరి సమక్షంలో 2 మాటలు తడబడినా కాస్త సర్దుబాటు చేసుకుంటూ వచ్చేసి ఆ భాగ్యం భగవంతుడు కలిగించాడు. ఆయనకి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కారకులైన ప్రతి ఒక్కరికి నమస్సులు తెలియజేస్తూ సెలవండి.